చంద్రబాబు నాయుడు గారు నడి రోడ్డు మీద 1000-2000 పట్టే స్థానంలో ఎలాగ 50-60 మందిని పిలిచారు, బిర్యానీలు పంచారు, మందు ముక్క పంచారు. అది అవినీత కాదా? అలాంటి దానికి ఎందుకు ఇన్వెస్టిగేట్ చేయరు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయరు? అది ఎవరి కార్యకర్తలకు ముఖ్యం కాదు. 8 మంది ప్రాణాలు బలయ్యాయి. ఆ 8 మంది ప్రాణాలకి ₹1,00,000 10 లక్షల రూపాయల ఇచ్చేది డబ్బుతో మీరు ప్రాణాలు కొంటారా? ఓటుకు 300-3,000 రూపాయలు ఇవ్వడం, మా ప్రాణాలు పోతే 1,10 లక్షలు ఇవ్వడం, మీ ప్రాణాలు అయితే 1,00,000 కోట్లు 10 లక్షల కోట్ల. ఇలాంటి అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎందుకు స్పెషల్ స్టేటస్ తేలేదు, స్పెషల్ ప్యాకేజ్ తేలేదు, క్యాపిటల్ సిటీ కట్టలేదు? 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంది. ఇన్వెస్టిగేట్ చేయండి, ఈ మీటింగ్ మరి పర్మిషన్ ఇవ్వకండి. అందులో ఇప్పుడు కరోనా టైంలో 1000-2000 పట్టిన దగ్గర ఎలా మీరు 50-60 మందిని తీసుకొస్తారు? Pure responsibility of Chandrababu Naidu garu as an ex-chief minister for 14 years, literally for 40 years political experience. Chandrababu Naidu garu దీనికి బాధ్యత వహించాలి. వెంటనే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయాలి, రాజకీయాలకి స్వస్తి చెప్పాలి. ఇప్పటి వరకు చేయలేని అభివృద్ధి ఇప్పుడు చేస్తారా? 5 సంవత్సరాలు ఎందుకు చేయలేదు? 5 లక్షల కోట్లు ఎందుకు అప్పు చేశారు? చంద్రబాబు రాజీనామా చేయాలి, 100% చేయాలి కదా. అని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయాలి. ఇది 7 year ఇంప్రిజన్మెంట్ కాదని నేను అదే డిమాండ్ చేశాను నిన్న. ఎందుకు అరెస్ట్ చేయాలి? 8 జీవితాలు. ఇదే అమెరికాలో అయితే తప్పించుకోగలరు. అలాగా 1,10 లక్షలు ఇచ్చి ఒక హాట్ కాఫీ తాగితే 8,000 కోట్లు లాస్ట్ సూట్ ఫైల్ చేసి ఉన్నాయి అమెరికాలో. 8,000 కోట్లు. ఒక ప్రాణం పోతే ₹1,00,000 10 లక్షలు. ఎక్కడున్న కుటుంబాలకి నేను చూసుకుంటాను. ఎవరికి ఏం కావాలో 382 అప్రజిత్ కాలనీ, హైదరాబాద్, అమీర్పేట రండి. ఉచిత విద్య KG to PG, ఉచిత వైద్యం నేను కల్పిస్తాను. ఒక కుటుంబానికి ఉద్యోగం ఇస్తాను ఇమీడియట్ గా. ఎప్పుడు 1 year తర్వాత కాదు, ఈ రోజే మీ మీడియా మిత్రులు వాళ్ళు తీసుకొని అమీర్పేట, హైదరాబాద్ రండి. మీ ట్రావెల్ కూడా నేను ఇస్తాను, గిఫ్ట్స్ ఇస్తాను. సెక్షన్ 304A ఇండియన్ పెనల్ కోడ్ ప్రకారం, అంతకన్నా లేవు. సెక్షన్ 174 ఇంకా ఇతర సెక్షన్లు కూడా ఇన్వెస్టిగేట్ చేసి, దిస్ ఇస్ అ హామిసైడ్ ఇఫ్ ఇట్ ఇస్ ఇన్ అమెరికా. యూ కాజ్డ్ ద డెత్ not intentionally, unintentionally, but willfully, knowingly. Bible lo undi, if you commit sin knowingly, willfully, there is no forgiveness. And క్షమాపణ చెప్పారా? 2 నిమిషాలు మౌనం ప్రార్థిద్దాం అన్నారు. చూడండి, 2-3 సెకండ్లు కూడా మౌనం ప్రార్థించలేదు. అయ్యి ఎవరైనా ఇదే తప్పు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని అంటారు. ఈ రోజు జరిగిన తప్పు, నిన్న జరిగిన తప్పు చంద్రబాబు నాయుడు గారు.